బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంగారెడ్డిపల్లికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మల అనే మహిళ గత కొద్ది రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో దాము, నిర్మల దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మనస్తాపానికి గురైన దాము తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సూసైడ్ నోట్లో అంత్యక్రియలకు తన బ్యాంకు ఖాతా నుంచే డబ్బు వాడుకోవాలని కోరాడు. అంతేకాదు ఏటీఎం, ఫోన్ పే పిన్ నంబర్లను రాసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంగారెడ్డిపల్లికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మల అనే మహిళ గత కొద్ది రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో దాము, నిర్మల దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మనస్తాపానికి గురైన దాము తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సూసైడ్ నోట్ లో అంత్యక్రియలకు తన బ్యాంకు ఖాతా నుంచే డబ్బు వాడుకోవాలని కోరాడు. అంతేకాదు ఏటీఎం, ఫోన్ పే పిన్ నంబర్లను రాసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. దాము, నిర్మల దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరు మనస్తాపానికి గురయ్యి భార్యని, ఇద్దరు పిల్లలకు కలిపి విషమిచ్చి ఊరేసుకున్నాడు దాము. ఈ ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. రమణ, చెప్పండి. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంగారెడ్డిపల్లికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మల అనే మహిళ గత కొద్ది రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో దాము, నిర్మల దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మనస్తాపానికి గురైన దాము తన భార్యకి, అలాగే ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సూసైడ్ నోట్ లో అంత్యక్రియలకు తన బ్యాంకు ఖాతా నుంచే డబ్బు వాడుకోవాలని కోరాడు. అంతేకాకుండా ఏటీఎం, ఫోన్ పే పిన్ నంబర్లను రాసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. రాణి, ఏదైతే చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుందని నేను చెప్పాలి. ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి కోతవేటు దూరంలోనే ఓ గ్రామంలో నలుగురు ఒకే కుటుంబ సభ్యులు మృతి చెందడం ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా కుటుంబాన్ని పోషిస్తున్న మేస్త్రిగా పనిచేస్తున్న దాము, అలాగే ఆయన భార్య నిర్మల, పిల్లలు ఇద్దరు, అంటే పిల్లలు దిలీప్ 8వ తరగతి చదువుతున్నాడు, శ్రీవిద్య 6వ తరగతి చదువుతున్న వీరు నలుగురు ఒకేసారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా నిర్మల గత కొంతకాలంగా తీవ్ర మెదడు వ్యాధితో బాధపడుతూ కూడా ఆమె అనేక ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ కూడా ఆమెకు బాగు కాకపోవడంతో కూడా దాము దీన్ని మనసులో పెట్టుకొని ఆమె చనిపోయిన తర్వాత పిల్లలను ఏ విధంగా పోషించాలి, పిల్లల పోషణ ఏ విధంగా ఉంటుందో అని ముందస్తుగా భయపడి ఈ విధంగా ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా ప్రాథమిక విచారణలో అయితే తెలిపిన పరిస్థితి. సొంత
అక్క చెల్లెలు అందరూ కూడా పక్కనే ఉన్నప్పటికీ కూడా దాము ఈ ఘటన ఆ, ఏదైతే కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ, అన్నంలో విషం కలిపి అటు తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్న ఘటన ఇప్పుడు చిత్తూరులో తీవ్ర కలకలం రేపుతుందని నేను చెప్పాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దాము ఈ నిర్ణయం తీసుకున్నాడని నేను కూడా ప్రాథమిక విచారణలో కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే దాము భార్యకు గత కొంతకాలంగా కూడా మెదడు వ్యాపి బాధతో ఆమె తీవ్రంగా బాధపడుతూ ఉంది. అనేక ఆసుపత్రులు తిరిగినప్పటికీ కూడా ఆమెకు నయం కాకపోవడంతోనే దాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిర్మలకు గత కొంతకాలంగా అంటే అనేక ఆసుపత్రులు ఎక్కడెక్కడో చూపించినప్పటికీ కూడా ఆయన ఆమెకు బాగు కాకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా ప్రాథమిక విచారణలు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దాము ఏదైతే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం తమ పిల్లలు ఎదుగుదలలో తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేకుండానే ఈ నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తుంది. ఆదివారం రాత్రి అంటే మిడ్ నైట్ తర్వాత పిల్లలకు ఏదైతే అన్నంలో విషం కలిపి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని నేను చెప్పాలి. ఈ ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఈ మృతదేహాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి తదుపరి విచారణ జరిపిన తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా పోలీసులు ఖచ్చితమైన వివరాలు వెల్లడిస్తామని నన్ను కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దాము ఏదైతే అతను చనిపోతూ కూడా మా మృతికి సంబంధించి ఎవరు కారణం కాదు, దానికి మేమే కారణము, కాకపోతే మా అంత్యక్రియలు కూడా మా డబ్బులతోనే నిర్వహించాలంటూ కూడా ఒక సూసైడ్ లెటర్ ను తాము ఉన్న ఇంటిలోనే ఒక టీవీకి అంటించి వారు మృతి చెందారు అని నన్ను కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ సూసైడ్ లెటర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని అటు తర్వాత విచారణ అయితే ప్రారంభించిన పరిస్థితి. వారి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు తీసుకొని వారి అంత్యక్రియలు కూడా నిర్వహించాలని నన్ను కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతోనే దాము ఈ మృతికి కారణం అని నన్ను తెలుస్తుంది. దాము ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా అంటే ఎవరైతే నిర్మల ఉన్నారో ఆమెకు ఆ మెదడు వ్యాధి రావడం, ఆమెకు ఎక్కడ చూపించినా కూడా నయం కాకపోవడం, అప్పులు చేసే ఇది ఇష్టం లేకుండా పక్కన వారిని కూడా ఎవరిని కూడా అప్పులు అడగకుండా కూడా ఆయన ఇంతకాలం కూడా ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తూ వచ్చాడు. ఆఖరిగా ఆమె ఎన్ని చికిత్సలు చేయించినా కూడా కోలుకోలేదు అని తెలిసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. పిల్లలు ఆలనా పాలన చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో పిల్లలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే దాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వారి పక్కనే ఉన్న అక్క కావచ్చు లేకపోతే వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు. దాము కూడా ఏ రోజు కూడా తమ ఆర్థిక పరిస్థితిని ఎక్కడ కూడా బయట చెప్పుకున్న పరిస్థితి లేదు. కాకపోతే ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆ ఆరోగ్యానికి సంబంధించి ఆమె కోసం తిరగని హాస్పిటల్ లేదంటూ కూడా వారంతా కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆమెకు నయం కాకపోవడంతోనే ఈ రోజు ఈ దారుణానికి దాము పాల్పడ్డాడని నన్ను కూడా ఆ కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపిందని నన్ను చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ నలుగురు మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి తర్వాత విచారణ చేపట్టే పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమణ.